మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చేసి చింతపండు పచ్చి పులుసు. ముందుగా చింతపండుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టి ఆయిల్ వేడైంది, జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర ఎర్రగా గొన్న తర్వాత 5 వెల్లుల్లి దంచి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇప్పుడు పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని ఇందులో కొద్దిగా పులుసులో సాల్ట్ కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి ఉల్లిగడ్డని యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంతో కలర్ఫుల్గా మనకి పచ్చి పులుసు వేడి వేడి అన్నంలోకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకి చాలా టేస్టీగా ఇలా ఇందులో ఆనియన్స్ వేసుకుంటే పచ్చి పులుసు చారు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా వేడివేడి అన్నంలో ఇష్టంగా తింటారు. పచ్చి పులుసు రెడీ.